ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరణానిత్తును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని యొక్క మహాసైన్యమైనటువంటి ఆ యొక్క మిడతలు, పురుగులు మరి ఇవన్నీ కూడా దేవుని యొక్క సైన్యముగా ఉంటున్నవి. దేవుడు ఇలాగున మరి అనుమతించిన ఆ యొక్క పంటనంతా తినివేసిన ఆ పంటను దేవుడు తిరిగి మరలా ఇస్తాననేటువంటి ఆ యొక్క చక్కటి వాగ్దానము ఇజ్రాయేలు జనాంగానికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏదైతే నీ జీవితంలో విశ్వాస మార్గములను పోగొట్టుకున్నావో దానికి బదులుగా దేవుడు నీకు మరలా పంటను ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అనగా తిరిగి దేవుడు మరలా నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. యోబు జీవితంలో మనం గమనించినట్లయినా యోబు దైవజనుడు తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకొని మరలా రెండంతలుగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనల్ని అనేక పర్యాయాలు అనేక పరిస్థితుల గుండా తీసుకొని ఆ యొక్క వెళ్ళే స్థితిని మనం గమనించవచ్చు. దేవుడు మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేసే పరలోకపు ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆయన మరలా మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇస్తానని సెలవిస్తున్నాడు. దేవుని కొరకైతే విశ్వాస మార్గంలో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి మరలా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అయితే మనము ఆయన వైపు చూస్తూ విశ్వాస నేత్రములతో ప్రభు వైపు చూస్తూ ప్రభుపై మనం ఎప్పుడైతే ఆధారపడే వారంగా ఉంటామో ప్రభు తప్పకుండా మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడనే సత్యాన్ని మరచిపోకూడదు. దేవుడు మరలా ఇస్తానని వాగ్దానం చేస్తూ వచ్చినాడు. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా అధికమైనటువంటి మేలును మనం పొందుకోవాలి అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చి ఆయనకి ఇష్టంగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగున దానియేలు తన జీవితంలో మరి దీవించబడుతూ వచ్చినాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా దీవించబడుతూ వచ్చినారు. అలాగున మనం కూడా దీవించబడి అనేకులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా, ఇతరులకు మాదిరికరంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగున జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.